ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, రాత్రంతా సుఖభద్రంగా నీ కవ్విట్లో ఉంచి కాచి కాపాడి ఉదయకాలమే పరిశుద్ధ దినాన్ని ఇచ్చి మా పడకల మీద దగ్గర నుండి ఇప్పటి ఆరాధన కార్యక్రమం వరకు మమ్మల్ని సురక్షితంగా తోడుగా ఉండి నడిపించినందుకు మీకే ఇదిగో స్తుతి స్తోత్రములు మీకు చెల్లిస్తూ ఉన్నాము. స్థానిక సంఘంగా నీ బిడ్డలు చేరుకొని ఉన్నారు. ఆయా స్థానిక సంఘాలలో కూడా ఈ సమయంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. కొన్ని కోట్ల మంది మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు. అందులో మా ఈ ఆరాధన కూడా స్వీకరించమని, ఆరాధనకు తగు యోగ్యత ఏంటో, ఆరాధనకు సంబంధించిన పదమునకు గల అర్థం ఏంటో తెలుసుకొని నిన్ను పరిపూర్ణంగా ఆరాధించడానికి నేర్చుకున్నాము. కొన్ని సంవత్సరాలుగా నా తండ్రి, నువ్వు కోరిన విధంగా నిన్ను సంతోషపెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాము. ఏదో ఒక మూల తప్పిపోతూనే ఉన్నాము. మాకే స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు కోరిన ఆరాధన చేయగలుగుతున్నామా లేదా అని. ఆరాధనలో భయభక్తితో వచ్చి కూర్చొని ఆత్మనంతా నీకు అప్పగించి నిన్ను ఆరాధించే పిల్లలు ఉన్నారు. ఆరాధనకు వచ్చి కూర్చొని అటు ఇటు తిరుగుతూ, అటు ఇటు చూస్తూ, అటు ఇటు మాట్లాడుతూ ఆరాధన లక్ష్యం ఉంచకుండా ఆరాధించే వారిని కూడా మీరు చూస్తూ ఉన్నారు. కానీ నిజముగా ఆరాధన అంటేనే తెలియకుండా ఆదివారం వచ్చింది కనుక వచ్చామా వెళ్ళామని వెళ్ళేవారు కూడా ఉన్నారు. ఇలాగూ అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందినటువంటి ఆరాధన ఈ ప్రపంచం మీద నీకు జరుగుతుండగా, నువ్వు కోరిన ఆరాధన అభివృద్ధి చెందిందే కదా తండ్రి, అది కలిగి ఉండినట్లు వాటి స్థాయికి మేము ఎప్పుడు చేరుకుంటామో అని తపనతో ప్రతి ఆరాధనలో తప్పుదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇదిగో ఆరాధనకు చేరువచ్చి నిన్ను ఏ విధంగానైనా 5 భాగాలలో పరిపూర్ణంగా నిన్ను ఆరాధించాలని కూర్చున్న మీ పిల్లల చేత మీరు ఆరాధించబడండి. మా తప్పులు ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి. మరో ఆదివారానికి ఆ తప్పు చేయకుండా మేము ముందుకు సాగినట్లు మా ఆత్మ అభివృద్ధిని దయచేయండి. మరి నీటి ఆరాధనలో మాకు ఏదైతే అందించడానికి సిద్ధపడుతున్నారో, తీర్పు దినమునకు అనుకూలమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి నేర్చుకుంటున్న ఈ పాఠాలలో ఏ ఒక్క ముక్క కూడా వదిలిపోకుండా వాటిని అర్థం చేసుకుని ఆత్మ సహాయాన్ని ఇచ్చి పరిపూర్ణంగా బోధించుకొని నా తండ్రి ఉపదేశించుకొని హెచ్చరించుకొని తప్పును దిద్దుకొని వీలైతే శిక్షించుకొని కూడా మారిని ఎదుట తీర్పు దినమందు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబడే ఆ మహాభాగ్యాన్ని మా అందరి బతుకులో దయచేయండి. మరి ఆరాధనలో ఆరంభం నుండి అంతం వరకు మీరై తోడై ఉండి కలుగు ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, ఇందుకలుగు సమస్తము నీకు అప్పగిస్తూ క్రీస్తు యేసు వారి ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ఆరాధనలో కలహము ఉండకూడదు. కలహము నీ వ్యక్తిత్వ నిర్మాణానికి నాశనమును కలగజేస్తుంది అని మనం విన్నాం. లోకమందు కలహమే వద్దన్నాడు దేవుడు. సాధ్యమైతే అందరితోనూ సమాధానంగా బ్రతికిపో, నీ మార్గంలో నువ్వు నడిచి వెళ్ళు అని. అలాంటిది సంఘములో మరి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో, సంఘములో ఉన్న కలహాలను ఎత్తి మనకు చూపించి మన ముందు తరము వారు 1వ శతాబ్దపు క్రైస్తవములో అక్కడ దొర్లినటువంటి పొరపాట్లను మనకెత్తి చూపి 21వ శతాబ్దంలో ఉన్న మనము కూడా అలాంటి తప్పులు చేయకూడదని నేడున్నటువంటి మనకు, మన సంఘానికి ఈ మాటలు ఎంతో వర్తిస్తుందని మనం చదువుతూ దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉండదు అని అనకూడదు, ఖచ్చితంగా ఉండే తీరుతుంది. మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి అని సంఘాలకు హెచ్చరిస్తూ ఉన్నాడు. సార్ చూడండి ఆ మాటను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనములో ఈ గొప్ప మాటను హెచ్చరిక చేస్తున్నాడు. మీలో అంటే సంఘములో
మీలో ఎవడైనను అదే ఎవడైనను అంటే ఇందులో పెద్ద లేదు, చిన్న లేదు, బోధకుడు లేదు, స్వార్థికుడు లేదు, ఎవడైనా కానీ, ఎవరైనా కానీ అని అర్థం. ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. చూసారా, దేవుని కృపను పొందకుండా తప్పిపోయే ప్రమాదం ఉందంట బాబు. సంఘంలో ఉండి కూడా తప్పిపోతారా? తప్పిపోయి కదా రక్షణ పొందుకొని సంఘంలో చేర్చబడ్డాము. సంఘానికి వచ్చిన తర్వాత కూడా తప్పిపోతామని అంటే మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి నాయన. అమ్మాయ బాప్తీసం పొందుకొని వచ్చేసాను, ఇంకా నేను నేవూరు ఏం చేయలేరు అని అనుకోబాకు. అది మొండి ధైర్యం. సంఘానికి వచ్చిన వారికే చెప్తున్నది ఈ మాటను. ఏమన్నైనా మీలో ఎవడైనను దేవుని కృపను, దేవుడు ఉచితంగా అనుగ్రహించే వ్యక్తిత్వాన్ని పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు, చేదైన మంచి వేరు కాదు అది, చేదైన ఒక గెల, చేదైన ఒక ఆకు, చేదైనది ఒకటి ఉందంటే దాన్ని నరికాడ పడేద్దాం. వేరుకే చేదు వచ్చేసింది అనుకో నాయన, ఎన్ని మాత్రలనే వెయ్యి వేస్ట్ అది. అందుకంటున్నాడు చేదైన వేరు ఏదైనా మొలచి మిమ్మల్ని కలవరపరచునేమన్నా, కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదరేమో అనియో జాగ్రత్తగా ఉండండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడును వ్యభిచారినైనను మన సంఘములో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునిడి. ఇప్పుడు నాకు తగ్గట్టు చదువుదాయా ఆ మాటను. ఒక్క పూట కూటి కొరకు ఎవరు ఆ వ్యక్తి? చదువు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన దెయోత్రెఫే వంటి భ్రష్టుడైనను విచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. అది దెయోత్రెఫే ఉన్నాడేమో చూసుకోండి. లేడు 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 అని అదేదన్నా పెద్దలు చెప్పినట్టు గుమ్మడికాయ కనబడలేదని అంటే భుజాలు తడుముకున్నారంట. అది తప్పు. ఉన్నాము ఆ గుమ్మడికాయ దొంగని నేనేను ఒప్పుకుందాం, మర్యాదగా ఉంటుంది ఆయన ఎదురుగా. ఎందుకంటే ఆయన దగ్గర మనం ఏం చేయలేము నాయన, నటించలేము. ఆయన హృదయ పరిశోధకుడు, మనం ఖచ్చితంగా పరీక్షిస్తాడు. ఆయన వచ్చిందే దానికే. ఆకాశం నుండి ఆయన నలును పరిశీలించగా 53వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు అదిగో ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. లేదబ్బా, ముత్యాల పాలనలో కొందరే అంతేనా, అందరూ దారి తొలగి బొత్తిగా దయోత్రఫీ అయిపోయి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడిపోయినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారై ఉన్నారు. ఇందులో కాకపోతే అందులో, అందులో కాకపోతే ఇందులో, ఇందులో కాకపోతే అందులో. ఆరాధనలో 5 భాగాలు ఉంది. నేను అన్నీ కూడా చెప్పలేను, ఎగ్జాంపుల్కి ఒక్కటే చెప్తాను. ఆరాధన 5 భాగాలను భక్తితో ఇటు కూర్చొని సమయానికి వచ్చి కూర్చొని 5 భాగాలను క్షుణ్ణంగా చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా?
అందరూ దైవత్రుఫులమే. ఎందుకనంటే ఆరాధన జరిగేటప్పుడు మన భయమే ఉండదు మనకి. వాళ్ళు బాగానే నోరు గమ్మును మూసుకొని కూర్చొని ఉంటారు. వారు చదువుతారులే, విందాం, కానీ మనం ఎప్పుడు ఎత్తేదాము. అదేందో ప్రకటన అంటాడు, ఎబ్రి అంటాడు, ఆది కాండం అంటాడు, ఎవరు తీసినారా? అట్ట ఉండనేది. వాడు చదవడా, దయగాడు చదువు. ఏటయ్యాయి ఇవే. ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడట ఒక్కొక్కరిని. అని అంటే ఒక్కొక్కరు ఆయన ఎదుట ఎంత యథార్థంగా ఉన్నామో తెలిసిపోద్ది కదా. అందుకని మిమ్మల్ని చేతులు జోడించి అడిగి చెప్తుంటాం, మీ మేలు కోసం. మీరు ఉంటే ఏమి, ఉండకపోతే ఏమైనా నేను ఎట్టే తిరుగుతానో, నేను అటు అటు ఉంటాను, నేను చూస్తాను, నేను చదవను, నేను పాడను, నేను వినను అని అంటే నష్టపోయేది నువ్వే బా. ఆరాధనకు వచ్చిన తర్వాత, ఈ ఆవరణలో అడుగుపెట్టిన తర్వాత దయచేసి మీరు కొన్ని నియమాలను, క్రమాలను మీరు నేర్చుకోండి. ఇక కదలకండి. ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత ప్రాణమే పోనీయాడా, ఎగిరిపోతున్న ఏదైనా తలకాయలు కూడా పక్క మనకెందుకునైనవి. మీరు కూర్చొని మీ దేవుణ్ణి ఆరాధించి నిమగ్నమై ఉండండి, తప్పిపోకుండా ఉండండి. మనది అది కాదు. బొడ్డోడు లేచి అటు పోయినా బోధన వదిలేసి వాడిని చూస్తారు, ఎప్పుడు చూడనట్టు వాడిని. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి తెలియదు. మనం ఎవరైనా ఒకరు లేచారనుకోనైనా వాడినే చూస్తారు, వాడు దిగిపోయేంత వరకు. ఎవరైనా లోపలికి వచ్చారంటే వచ్చేదే లేటు మహానుభావుడు. నేరుగా వచ్చి ఎక్కడో సీటు ఎత్తుకుని కూర్చుంటాడు, అందరూ వాడిని చూస్తారా, అటు తిరుక్కుని వెళ్ళిపోతాడు వాడు. ఇవే వద్దు. మీ వాటికి మీరు నేరుగా కూర్చొని చూస్తుంటే వాడు వస్తారు, కూర్చుంటాడు. ఇట్లాంటివి ఎన్ని తప్పులు. నేను చిన్నవే చెప్పాను, పెద్దవి చేస్తూ ఉన్నాం మనము. అందుకే చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరచునేమో జాగ్రత్తగా చూసుకోండి నాయనా. మీరేమో కరెక్ట్గా ఉన్నారా బాబు, మీరు కరెక్ట్గా వ్యక్తిత్వం నడవాలని ఈరోజు ఏం పాఠమో వచ్చే సిద్ధంగా కూర్చొని ఆ వాక్యాన్ని చదువుకొని దాని కొరకు మీరు ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉంటే మిమ్మల్ని కలవరపరచడానికి పక్కనే వచ్చి కూర్చుంటాడు. అందుకే జాగ్రత్త. ఆరాధనలు చాలా జాగ్రత్తగా ఉండండి. నా వల్ల ఏ డిస్టర్బెన్స్ ఎవరికి జరగకూడదు, అది కలిగి ఉండండి నాయన. అది ఫాలో చేయండి, చాలా మంచిది. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట కలిగి ఉండండి. అందుకే దీన్ని నేను అంగీకరించను అని అంటే అంగీకరించిన వాడికే ఈ మాట చెప్తుంది దేవుడు. ఏమని? 3వ పత్రిక 10వ వచనం. వాడు 9వ వచనం నుంచి కూడా చదువు. నేను సంగమునకు ఒక సంగతిని వ్రాసి తిని, అయితే వారిలో అది ప్రధానత్వమును కోరుచున్న పెద్ద ప్రమాదం, పెద్ద వివాదం, సంఘములో కలహం రావడానికి గల కారణమే ఇది. నాయనా, ఎవరైనా ఒకరు కోరుకుంటే ఈ అధికారాన్ని, ఈ ప్రధానత్వాన్ని ఎవరైనా ఒక్కరు కోరుకున్నా సంఘమంతా చెడిపోద్ది. వాని పేరే చేదైన వేరునైనా అది. నేను చెప్పినా గల అయితే కొట్టేవచ్చు, ఆ గల వరకు ఏదో చెడిపోతుందంటే గల తీసేస్తే చెట్టునే ఉంటుంది. లేదంత ముద్దు దగ్గర చెడిపోతూ ఉంది అని అంటే ఆ ముద్దు దగ్గర నరికేయవచ్చు. కానీ ఇది వేరే పోయిందని అంటే ఇంకేమి లేవు. అందుకని వేరు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకంటున్నాడు, చేదైన వేరు ఏదైనా మొలచి మిమ్మల్ని అందరినీ కలవరపెట్టి, చూసారా, దయోత్రఫే లాంటి వాడు మిమ్మల్ని అందరినీ కలవరపరిచి మిమ్మల్ని సంఘము నుంచి బయటకు తోసేస్తాడు. వాడు అందరి గురించి మాట్లాడుతున్నాడు. చూడు ఎంత బాగుందో. నేను సంఘమునకు రాసిన సంగతి ఏమనగా,
వారిలో ప్రధానత్వము కోరుచున్న సంఘములో ప్రధానత్వమును కోరుచున్న దెయోత్రెఫే మమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మల్ని గూర్చి అదిగో మమ్మల్ని అంగీకరించట్లేదంటే బోధకుని అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని గూర్చి అదిగో నాయన ప్రధానత్వం కోరుకున్నాడు కదా, అది దక్కాలంటే అది నీ వంకాయ బాగుందని అమ్ముకొని పోయామరా, అటు అమ్ముకొని పోతే బాగుండు మార్కెట్లో. ఎంత వంకాయ 20 అని అన్నాం అనుకో, వంకాయ 30 రూపాయలు అన్నాడు కేజీ. పక్కవాడిని అడిగితే 15 రూపాయలు. అదేందయ్యా ఆయన 15 రూపాయలకి అమ్ముతున్నాడంటే కొనుక్కోబో, పుచ్చిది కొనుక్కోబో మాకేమే అంటాడు వాడు. ఏనైనా అయ్యా తక్కువ వస్తుందన్నావు కదా కొనుక్కోపో అనవచ్చు కదా. అది పుచ్చిది, అది 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 బుడ్డది, ముడత కట్టుకోపోయింది. ఎదుటివాడి షాప్ను ఏం చెప్తానైనా కావాలనైనా అది బాగున్నా కూడా వీడి లాభం కోసం వారిది తక్కువ చెప్పేటట్టు గుణమే దైవత్రఫే లాంటిది. అదే చెప్తున్నాడు చూడు వాడు. చూసారా, అట్టటి వారు ఉండకూడదు వాడి దృష్టిలో. ఎందుకంటే వాడికి ఆ పదవి దక్కాలంటే అందరి మీద పూసేయాలి కదా అని ఏమంటున్నాడు. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తాను చేర్చుకొనక, అదిగో తాను చేర్చుకోగలిగిన మనసు కలిగిన వారిని కూడా ఆటంకపరచచ్చు. సంఘములో నుండి వారిని వెలివేయిచు ఉన్నాడు. ఇట్లాంటి వారు మీకు ఉన్నారా, తగిలారా, ఉన్నారేమో, ఉందురేమో, ఉన్నాము కూడా. ఒకవేళ ఆ పని నేను చేస్తూ ఉంటే ఒక చిన్న అసూయ వలన చేశాను, లేదో బుద్ధి లేక చేశాను అని మీరు ఆ దేవుని ఎదుట దయచేసి ఒప్పుకోండి. ఆ పని చేయకండి. నువ్వే చేర్చుకోక అంటే నువ్వు చేయక చేసేవారిని కూడా చేయనీయకుండా చేసే ఒక భయంకరమైనటువంటి ప్రాబ్లం కలిగినది దైవత్రఫే క్యారెక్టర్. అందుకే ఆ క్యారెక్టర్ను మనము ఈరోజు ఆలోచన చేయాల్సి ఉంది. పైన 3 క్యారెక్టర్ నాయగారు వచ్చి చెప్పేసి వెళ్ళారు చక్కగా. నోటి మాట చేత కూడా ఎంత ప్రాబ్లం కలిగిస్తాడో వాడు. ఇప్పుడు అది కాక మమ్మల్ని గురించి చెడ్డ మాటలు చెప్పేది వదిలేది కాక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన చేసేవారిని కూడా చేయనీయకుండా చేస్తూ ఉన్నాడు. ఇది పెద్ద ప్రాబ్లము, ఇది పెద్ద రోగము. సంఘములో మనం అటువంటి వారు ఉండకూడదు. చూసారా, సంఘములో ఏం పాఠం చెప్పారు బ్రదర్ అని మనం మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసి అడిగినామంటే వారు చెప్పే మాటలు. ఈరోజు దావీదుని గురించి చెప్పిన, ఈరోజు లాజర్ను గురించి చెప్పిన, ఈరోజు అంతేనా ఇవేయారా బాబు ఎన్నిసార్లు చెప్తారు, తిప్పి 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 చెప్పేదానికి సమయం లేకుండా చేస్తూ ఉన్నాం ఇందులో పాఠాలని. ఏ పాఠమైనా చెప్పునైనా ఆ పాఠం దేనికి సహాయపడాలనైనా మన సంఘంలో ఉండే వాళ్ళకి గట్టిగా వ్యక్తిత్వ నిర్మాణం, తీర్పుని దాటుకోవడానికి ఉపయోగపడాలా. ఏనైనా ఎత్తండి ఎన్ని సంవత్సరాల పాఠాలు ఉన్నాయో. బాప్తీసం పొందిన దగ్గర నుండి నా సోదరులు అబద్ధమైతే ఆడిన కదా నేను. ఎందుకంటే మీ దగ్గర లేకపోయినా నా దగ్గర ఇది బైబిల్ అనుకుంటున్నారు అందరూ. ఇది ఎత్తుకెళ్తే అందరూ బైబిల్ అనుకున్నారు. కాదు నేను ఇది పెద్ద నోట్బుక్, నేను రాసుకున్నది బయట వాళ్ళకి అట్ట కనబడాలని నేను బైబిల్ జిప్ వేసుకుని కూర్చున్నాను. మీ దగ్గర నోట్బుక్ లేకపోయినా ఏ దగ్గర ఉందా? నా దగ్గర ఉంది. ఇప్పుడు వాటి మన స్టీఫెన్ దగ్గర ఇది ఇచ్చి ఈ పాఠాలు మొత్తం టైప్ చేపిస్తున్నా. వెనకొచ్చే నా బిడ్డలకు, నా మనవరాళ్ళకి ఇది బాగా ఉపయోగపడాలి. సంఘంలో వచ్చిన మనవరాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో. సంతోషం ఏంటంటే సీట్ నిండిపోయి ఉంది. ఏంది నిండిపోయినట్టే కనబడుతుంది కానీ పెద్దవాళ్ళు కనిపించలేదంటే అందరూ బుడ్డల్లో ఉన్నారు. వాళ్ళే నా వారసులు. అసలు వాళ్ళు చాలు నాకు. మీరు పొండిరా నాయన, ఎందుకంటే వినరు మీరు. కానీ నా బిడ్డలు నేను ఎట్టైనా ఉంచుకోగలుగుతాను. అందుకే నాకు మంచి ఆర్ఫన్ ఇవ్వండిరా. నేను చచ్చిపోయే లోపు ఓ మంచి ఆర్ఫన్లో బిడ్డల్ని ఇచ్చేసేయండి. నాకు ఆర్ఫన్ బిడ్డలు ఉండాలి, అమ్మ నాన్న లేని బిడ్డలు ఉండాలి. అమ్మ నాన్న ఉంటే కూడా అది బాగోదు. నేను అడిగేది అట్టటి బిడ్డను నాకు ఇస్తే
చూసారా, పూర్తి స్వాతంత్రం వస్తుంది ఆ బిడ్డల మీద. నాకు ఆ బిడ్డలు నన్ను డాడీగా చూస్తారు, వారిని పెంచుతాను, అందరినీ బోధకులు చేసి పంపిస్తాను బయటికి. మన సంఘాలు ఎన్నైతే కడతామో అన్ని సంఘాల్లో ఆ బిడ్డలు బోధకులుగా ఉండాలి. ఇంతకు మించిన పని ప్రపంచంలో ఎవరక్కడ లేదు, మీకు తెలిసే తెలీదు. అందుకు చెప్తున్నా, ఎంత గొప్ప పని ఇది. అందుకే దయచేసి గమనించండి విషయాలను. మీరు ఏదైతే చేయని ఉద్దేశిస్తున్నారో దానికి ఆటంకం కలగజేయనీయకుండా చూసుకోండి. ముందు ఉంటామనైనా ఉంటుంది, మనిషిం కదా మనము, తప్పిదం ఉండి తీరుతుంది. అందుకని ఒకవేళ ఆ బుద్ధి నాకు తెలియకుండా ఉంది. ఇప్పుడు అంబంటి గారా ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత బాధపడి ఏం లేదు. నేను నోరు జారకుండా ఉంటే ఈ ప్రాబ్లం లేదు మనకి. నేను రాజకీయం మాట్లాడట్లా, మనం చెప్తున్నాము. ఉంది, నా దగ్గర కూడా పొరపాటు ఉంది, నీ దగ్గర కూడా పొరపాటు ఉంది అని అన్నప్పుడు దాన్ని మార్చుకునేంత గొప్పవాడు ఇది ఎక్కడ లేడు. నిజంగా గొప్పవాడు, మార్చుకోగలిగిన వాడు. తప్పు జరిగిపోయిన తర్వాత కదండి, తప్పు జరగకుండా చూసుకోవడమే కదా కావాలి. అందుకే ఆయన మాట రాస్తూ ఉన్నాడు. నైనా వదిలేది కాకుండా వాడు ఏం చేస్తున్నట్టు నాయనా, అది చాలనట్టు సహోదరులను తానే చేర్చుకోనైనా తీసుకొచ్చి చేర్చుకొని నువ్వైనా చేయించు వాళ్ళ చేత. తాను చేర్చుకోక వారిని చేర్చుకునే వారిని ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని ఏం చేయాలనుకుంటున్నారు నాయనా, బొత్తిగా వెలివేయాలనుకుంటున్నారు. ఇది పెద్ద ప్రాబ్లము. నువ్వు చేసేవన్నీ ఇంకా ప్రోత్సహించు. నువ్వు చేయలేకున్నావా, కాముగా ఉండు, కానీ చెరపకో. అందుకే ఇప్పుడు 4వ పాయింట్లు మనం ఆలోచిస్తుంది. ఆతిథ్యమును చేసేవారిని కూడా చేయనీయకుండా ఉండే ప్రాబ్లం ఉంది. అటు వారు సంఘమునకు పెద్ద ప్రాబ్లము. వాళ్ళు వారు దానిని చేయకుండా ఉండగలిగేటట్టు చేస్తారని అంటే అసలు వాళ్ళకి తెలుసా ఈ విషయము? తీతుకు రాస్తూ తీతు గారు ఏమైనా హెచ్చరిక చేస్తున్నారో చూద్దాం. నేను పౌలు గారు బోధకుడైన తీతుకి ఈ మాట రాసి 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవునిని ఎరుగుదుము అనా ఎరుగుదుము అని కదా. దేవుని ఎరుగుదుము, మాకు తెలియంది ఏందయ్యా ఆయన చెప్పేదే. దేవుని ఎరుగుదుము అని వారు చెప్పుకుందరు కానీ వారెవరటనైనా ఎరుగుదుము అని చెప్పుకునేవారు ఎరగటం లేదా నిజంగా వాళ్ళు. వారు అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయములో వారు ఎవరట తండ్రి, భ్రష్టులు. అంటే వారి సత్కార్యం ఏం చేసేవారా, చేయనివారా? చేయనటువంటి వారు సత్కార్య విషయములో భ్రష్టులై యుండి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు. అంటే ఇప్పుడు వారు దేన్ని ఎరగమన్నట్టు ఉన్నారు? దేనిని ఎరగమన్నట్టు ఉన్నారు? కాదనన్నా, మళ్ళీ బాగా చదువుదాం, ఇంకోసారి చదువునన్నా, జవాబు కరెక్ట్గా చెప్పాలి నాకు. ఏమంటున్నాడు? దేవుని ఎరుగుదము. నాకు తెలుసు దేవుడు ఏం చెప్పినాడు? సరే, అదేదో మీరు జవాబు చెప్పాలి నాకు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, వారెవరయ్యా? అసహ్యులను, అవిధేయులను, దేవుణ్ణి ఎరిగిన వారికి ఎందుకన్నా ఇన్ని డిగ్రీలు పెడుతున్నాడు? ఎవరట? అవిధేయులను. దేవుణ్ణి ఎరిగితే అసహ్యులా? ఎరిగిన వారిని అసహ్యులు అంటారా? దేవుణ్ణి ఎరిగిన వారిని అసహ్యులు అంటారు నాయన? ఏది మాట చూస్తున్నారు?
దేవుని ఎరిగిన వారిని ఏమనాలా? వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, మీరు దేవుని ఎరిగిన వారు అనాలి. కానీ ఇక్కడ దేవుని ఎరిగిన వారిని ఎందుకు తిడుతున్నాడు ఈయన పౌలు గారు? సరే, బత్తి అంటే ఏందో, బత్తి అన్నది ఏందో, అది కదా ఇప్పుడు నాకు కావాల్సింది. అప్పుడు అక్కడ అది విషయం. దేవుని ఎరగడం అన్నది కాదు ఈడ మ్యాటరు. దేవుని ఎరిగిన వారు ఏం చేసి తీరుతారు? సత్కార్యం చేస్తారు. వీరు దేవుని ఎరిగి కూడా ఎరగమన్నట్టున్నారంటే ఏమని అర్థం? క్రియలు చేయను అయినా. ఓ దయ్యత్రుఫే, ఎంత దొంగనై నీడో సంఘములు అలాగుంటారు నాయన. మీ కవర్లో మీ పేరుకి నేరుగా ఒట్టి సున్నాలే కనబడుతుంది. నాకే కనబడుతుందంటే ఆయనకి ఎట్ట కనబడును? లేసు నాయన, మిమ్మల్ని నా దగ్గరికి నేనే ఇస్తా, తీసుకున్నట్టు అన్న. నిజంగా లేదన్నా, నా కాడ చందా కూడా లేదన్నా ఇవ్వడానికి, నేను చేసేదానికి లేదన్నా అంటే, రా నేను నీ చేత ఇస్తాను రా. నేను ఎందుకు ఈ మాట అంటున్నా తెలుసా? అతను నాకు ఇచ్చేయమని చెప్పినటువంటి స్వార్థం ప్రామిస్గా లేదు. బైబిల్ మీద తట్టి చెప్తున్నాను. మీరు వ్యక్తిత్వంలో నిర్మాణం వల్ల అందరూ సమంగా ఉండాలి. వ్యక్తిత్వంలో నా దేవుడు నన్ను బాప్తీసం మంచి బిడ్డలకి ఇచ్చావు, నువ్వు మంచిగా నడిపించావు, నువ్వు మనుషుల మెప్పు కాదు నేను కోరుతుంది ఇక్కడ. అలా చేయించాలని ఆశనైనా, లేకపోతే స్వార్థం నా దగ్గర లేదు. ఒకసారి నమ్మండి నన్ను. జీరో ఉన్న వాళ్ళందరినీ చూసి నాకు బాధ వేస్తుంది. వారికి ఇంకా అర్థం కాలేదా? ఇంకా నన్ను నమ్మలేదా? లేదా సంఘాన్ని నమ్మలేదా? ఖర్చు పెడుతున్న పిల్లలనైనా నమ్మలేదా? మీరు ఇన్ని చెప్పినా కూడా నమ్మకుండా నువ్వు జీరోనే పెట్టుకొని ఉన్నావే ఇంకా నీ ఎదుటి అకౌంట్ని అని. నేను కొంతమంది ఉన్నారు చూసారా, దేశం భాగం ఇవ్వలేదు, మీ కాలు చేతులు ఊడిపోను, తెచ్చి ఇవ్వలేదు, మీరు చదురు కానీ, మీరు నాశనం అయిపోతారు కానీ, మీ పిల్లలు ఎట్ అయిపోతారని శాపనార్థాలు పెడుతున్నారు. దొంగలు వాళ్ళు మంచివారుగా కనిపిస్తున్నారు మీకు. నేను చెప్తున్నది మీ వ్యక్తిత్వ నిర్మాణానికి. నా చేతికి కూడా ఇవ్వద్దు, చేసేసి లెక్క ఇవ్వు నాకు. చెయ్యండి, చేసేసి అయ్యా ఇదిగో నువ్వు చెప్పావు చూడు, ప్రకటించావే ఈ పనిని మేము చేసేసాను, నీ చేతికి ఇయ్యను కానీ నేను చేసేసి వచ్చానని లెక్క అక్కడ ఇచ్చేసేయి. ఆ లెక్కలో నీ ఎదురుగా నేరుగా ఉన్నటువంటి నీ లైన్లో జీరో ఉండకూడదు. మీ పేపర్ మీరు చూసుంటారు, అందరి చేతికి ఇచ్చాము ఈ పేపర్ని. ఎవరైతే జీరోగా ఉందో దయచేసి రూపాయి ఇయ్యలేరా? ₹1 ఇచ్చేసినా ఎంటర్ అయిపోద్ది కదా నాయన. సత్క్రియల్లో మీ పేరు ఎంటర్ అయిపోద్ది కదా. అది నా బాధ. ఎరిగినాము, మంచి సంఘంలో ఉన్నాం, మంచి బోధ వింటున్నాం మేము అని మీరు జీరోలు పెట్టుకొని ఉన్నారు తల్లి. మీరు జీరోలు పెట్టుకొని ఉంటున్నారే సోదరా, ఇది తప్పని నేను అంటున్నాను. మరి ఎన్నాళ్ళు వచ్చిన వేస్ట్ ఇది. అందుకే వివరంగా చెప్తున్నారు, మేము దేవుని ఎరుగుదుము అని చెప్పిన భ్రష్టులు వీళ్ళు. నేను అనలేదు మాట, దేవుడు అంటున్నాడు. భ్రష్టుడు అంటే ఎవరినైనా భ్రష్టత్వమును పట్టి, భ్రష్టత్వం అంటే భ్రష్ట యొక్క వ్యక్తిత్వము. ఎవరు భ్రష్టుడు? అపవాది యొక్క వ్యక్తిత్వము. అంటే వాడు దూరుకొని ఉన్నాడు. వారు తమ మనసులో దేవునికి చోటు ఇక ఎవరికి చోటు ఇచ్చినారట? నిజంగా చెప్పండి నాయన, ఇవ్వలేని పరిస్థితులు మేము ఉన్నాము, టైట్గా ఉన్నాము అని మాట్లాడతారు. రేట్ నేను ఒప్పుకుంటాను. టైట్ ఏంది నాయన? నువ్వు డాబాకి వెళ్ళి టిప్ ఎంత ఇచ్చి వస్తావు నాకు తెలీదా? మీ కుటుంబాన్ని బర్త్డేకో దేనికో తీసుకొని మీరు హోటల్కి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంత నీ కాళ్ళ సందులో రాల్చేసి వస్తుంది, అది నాకు తెలియదా? ఒకసారి ఆలోచించేయండి. అది మిగిల్చి ఇవ్వండి ఇక్కడికి. నిన్ను ఖర్చు పెట్టుకోవద్దని నేను అంటాం లేదు, అందులో మిగులుదల చేసి కొంత నిల్వ చేసి చూసే ఎంత బ్రతిమలాడో కొరింథీ సంఘానికి పౌలు గారు. నిల్వ చేసి తీసుకొచ్చి చెప్పు. ఇంత బ్రతిమలాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటే, ఇదిగొచ్చేదైనా వేరు ఉండిపోద్దేమో. మేము దేవుని ఎరుగుదామని మీరు అందరూ దెయ్యోత్రిఫీల్ అయిపోతారేమో. సరే, ఎన్నో మార్లు చెప్పాము. రాజు అందరికీ ఆవులు ఇచ్చి పంపించాడట. ఎవరు పాలు ఎక్కువ తీసుకొచ్చి పిండి పోతారో వారికి పెద్ద బహుమానం అని ప్రకటించాడట. ప్రకటించేసి ఎవ్రీ డే అంతా సూపర్ ఏదినైనాది తవుడు పున్నాకునేమంటారు, గానుగ పిండి
కదా. ఆయిల్ ఆడేస్తే మిగులుతుంది ఏందనేది. తమిళ్లో అయితే పున్నాక్ అంటారు, గానికి పిండేగా. దాన్ని పెట్టామంటే బలిస్తుంది పాలు. అందరూ ఎత్తుకుపోయి తన ఆవుల్ని పెద్ద పెద్దగా పెంచి లీటర్లుగా పోసేసి, నాది ఈరోజు 15 లీటరు, ఈ రోజున 20 లీటరు అని చెప్పి పోసేసి రాజు దగ్గర లెక్క రాసుకొని పోతున్నారట. నెల అంతా అంత పోసేసారు, అయిపోయింది. అందరిని తీసుకొచ్చి నిలబెట్టేసి ఏం చేయాలి ఇప్పుడు? ప్రైజ్ ఇవ్వాలా. ఓపెన్ చేయరా డ్రమ్ అని చెప్పాడు రాజు. ఓపెన్ చేస్తే అంత మంచి నిలువ ఉందంట. ఏమనంటే ఆయన పోసి ఉంటాడు ఏదైతే పాలు, ఈయన పోసి ఉంటాడు పాలు, ఈయన పోసి ఉంటాడు పాలు అని. నా ఒక్క గ్లాసు నీళ్ళు లేదా 1 లీటర్ నీళ్ళు ఏమైపోతుందని పోయి నీళ్లు పోసేసినారంట. పోతే మొత్తం ఏం పోసేస్తున్నారు? అందులో ఒట్టి నీళ్ళే పోసేస్తున్నారు. అట్లాంటి దుర్మార్గ పనులు మనం వద్దాం. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని నువ్వు ఒత్త చేత్తో మంచి నీళ్ళు అయిపోబాకో. మేము దేవుని ఎరుగుదము అని వారు భ్రష్టులుగాను తమ క్రియల వలన ఆయనను లాస్ట్కి వెళ్ళిపోయినవే. మళ్ళీ మొదటి నుంచి చదువు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ, అదిగో చెప్తున్నాను చూడు, అసహ్యులు. ఎందుకంటే అందరూ ఏం పోసేశారు డ్రమ్లా నీళ్ళు? అసహ్యులను అవిధేయులు. చూసారైనా? అవిధేయులు అంటే విధేయులు కానీ. వీడు ఎప్పుడైనా దైవత్రిఫే ఎట్లాంటి వాడు? అట్నైనా దైవత్రిఫే ఎట్లాంటి వాడు? 9వ వచనంలో అక్కడ 9వ వచనంలో ఆయన ఏం చేసేవాడట? 9 అంగీకరించడు ఎవరిని, వాళ్ళ బోధన కానీ వాళ్ళని కానీ. విధేయుడు కాడు, వినడు. నువ్వు చెప్పేది నేను చేసేది ఏంది? ఈ నిర్లక్ష్యంతో దయచేసి వద్దు. ఎవరు చెప్పినా గౌరవించండి వాక్యాన్ని, చెప్పేది వాళ్ళు దేవుని వాక్యాన్ని. అందుకే చెప్పిన వాడు అవిధేయులను ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులునయ్యుండి, అదిగోనైనా తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. చూసారా? ఆయనని ఎరగనే వారై ఉన్నారు. ఇప్పుడు సత్క్రియ చేసేవారందరూ ఆయన ఎరిగిన వారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఎరిగిన వారై ఉన్నారు? మీ లిస్టే మీ చేతిలోనే ఉంది. మీరందరూ ఎరిగిన వారు కాబట్టి మీ బాధలలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, మీరు దేవునికి నిశ్చయించుకున్న దాన్ని ఇచ్చి ఆ పనిని చేసి ఆయన ఈరోజు ఆ వీడియో చూస్తే అంత ఆనందంగా ఉంది నాన్న. ఆ వర్క్ రిపోర్ట్ని చూస్తూ ఉంటే కళ్ళు నిండా లేదా? నిజం చెప్పండి. అన్ని ప్రాంతాలలో వెళ్ళి పిల్లలు చక్కగా ఆరాధనలు జరిపించుకుని వచ్చి వేసినటువంటి ఫోటో నిజమా కాదా చెప్పండి? మీ కళ్ళకు చల్లగా కనిపించలేదా ఫోటోలు? ఇంత గొప్పగా దేవుని పని జరిగించినటువంటి వారిని దేవుడు పొగడడా? నిజంగా చెప్పు. ఇది కదా పని. మీ పని ఇక్కడ కనిపిస్తుంది కదా. సరేనైనా ఎంత గొప్పగా పెళ్ళిళ్ళు చేస్తున్నాము అందులోనే ఈ వారంలోనే. ఆ తర్వాత పేరు పెట్టున్నాము ఈ వారంలోనే. ఆ తర్వాత ఒక చావు చేసేసి ఉన్నాము ఈ వారంలోనే. ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆర్డినేషన్ కార్యక్రమము. అన్నీ అయిపోయిందిరా బాబు. నాకు లాస్ట్ చదువు కూడా అయిపోయింది. అందులో లాస్ట్ చదువుకి ఇచ్చినటువంటి కిరీటం అది డిడి, డాక్టర్ ఆఫ్ డివినిటీ అయిపోయింది. అందులో వారు పేర్లు చెప్పిన దాని ప్రకారం బిషప్, అంతే. ఇంగ్లీష్లో పెద్ద. వాళ్ళైతే ఇచ్చారు. నా మనసు అయితే దానికి ఒప్పుకోలేదు. కానీ నా సంఘం ఇవ్వాలి ఆ పదవిని. నన్ను పెద్దగా చూడాలి. దానికి నా కొడుకు, నా కూతురు దానికి సహాయం చేయాలి. నా భార్య దానికి నాకు సహాయం చేయాలి. నా తోబుట్టుల్లో సహాయం చేయాలి. నా సంఘ సభ్యులు నాకు సహాయం చేయాలి. నేను పెద్దనవ్వాలంటే మీరు ఇవ్వాలి సర్టిఫికెట్. వారిచ్చిన సర్టిఫికెట్ లోకానికి. ఇప్పుడు నాకేం అధికారం ఉంది అని అంటే, నేను బైబిల్ కాలేజ్ పెట్టచ్చు, నేను ఆర్ఫన్ పెట్టచ్చు, నేను అన్ని రకాలుగా గవర్నమెంట్ ఎలిజిబుల్కి కావాల్సిన డిగ్రీ అన్నీ ఇప్పుడు పరిపూర్ణంగా అధికారపూర్వకంగా నాకు ఇచ్చారు. ఇప్పుడు అర్థమవుతుందా నాయన? ఇప్పుడు ఈ కార్యక్రమాన్నంతా నిర్భయంగా గవర్నమెంట్కి ఎదురుగా చేయవచ్చు. అందుకోసం ఆ డిగ్రీ చేయించింది. కళ్ళు నిండగా కనిపించలేదా? మీ క్రియలను బట్టి మేము ఎరగకున్నట్టున్నామా? ఎరిగినట్టు వారు అయ్యున్నామా? ఎరిగినట్టున్నాము. చూపించి చెప్తున్నాము ఈ వర్క్ని.
నా ప్రియ సోదర సోదరి, మనల్ని పుట్టించిందే ఎందుకు? ఇదిగో మీరు ఆదిత్యము చేయండి, ఆదిత్యము చేయని వారిని కూడా ఆదిత్యమును చేయించండి అన్నాడు. ఆదిత్యము చేసేవారిని కూడా చేయనీయకుండా చేసే దయోత్రిఫులుగా మారిపోబాకండి. ఎంత కఠినమైపోతే, ఇప్పుడు చెప్పండి, ఎంత కఠినమైపోతే మనసు, చేసేవాడిని కూడా చేయనీయకుండా చేశారు, చేస్తూ ఉన్నాడు. వాళ్ళు తెలియక చేస్తున్నాడు. ఈ పాప నిప్పులోకి చెయ్యి ఎత్తుకోబోతున్నాడు బిడ్డ అంటే తెలిసి ఎత్తుకోపోయినాడు ఆయన? లేదు, తెలియకుండా ఎత్తుకోబోతున్నారు. వాళ్ళకి నిప్పు పెట్టి తెలిసిందనుకోనైనా ఇంకప్పటి నుంచి బెటరు. అందుకు విషయం చెప్తున్నాడు, మీరు ఆదిత్యము చేయమరొకడి, చేయించేది, చేయలేని వారిని కూడా చేయించండి. మన సోదరుడు భయపడి చచ్చాడు. పెద్ద రవి వచ్చాడో లేదో, ఏనా నేను చేశాను సార్ ఒప్పేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి, సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్, రెంట్ కూడా కట్టలేకపోతున్నాను సార్ అని. ఇట్లా నేను చేస్తారా కానీ నువ్వు ఏం చేస్తావు చేయి, మిగిలినంత నేను చేస్తానన్న. మీకు తెలిసో తెలియదో అవలీలగా చేసి పారేశాడు దాన్ని వాడు. దే ఇప్పుడు చెప్పునైనా వాడు ఒక్క క్యారెక్టర్కి వచ్చాడు. ఇప్పుడు నేను వద్దన్న మాండో అది చెయ్యే. ఒక పూర్వమైన మార్గాన్ని నేర్పించాము. వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాయన? అంతమంది చేత చేయించో, తప్పించుకుని తిరుగుతున్నారు కొంతమంది. బాబు, మీరు దేవుని ఎరిగినామనుకుంటున్నారు, కానీ నిజంగా మీ క్రియలలో ఎరగమన్నట్టే ఉన్నారు. మీరు ఎరిగామనుకుంటున్నారు. మీరు ఎరిగామనుకుంటే దేంట్లో చూపించాను దాన్ని? క్రియ. ఏ క్రియ? సత్క్రియ. అందుకే అతిథి మర్యాద అన్నాడు. ఏమేమి పాయింట్ అంటే, నెంబర్ 1 పాయింట్, అతనికి ఉండవలసిన గుణ లక్షణాలు మనం మొదటి సంది. మొదటి స్థానాన్ని, అదే ప్రధానత్వను కోరుకుంటారు వాడు క్యారెక్టర్. నెంబర్ 2, ఆధ్యాత్మికమైనటువంటి అధికారాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. 3వది, తన నాలుకతో ఏం చేస్తాడంటే ఆయన నష్టమును కలిగిస్తాడు. 4వది, అతిథి సత్కారాన్ని అడ్డుకుంటాడు. అది ఇప్పుడు మనం చూస్తున్నది. ఈ దయోత్రిఫే లాంటి క్యారెక్టర్ కలిగిన వారిలో ఉన్నటువంటి క్యారెక్టర్ నెంబర్ 1 ఏదనంటే, మొదటి స్థానం నేనే ఉండాలనుకుంటాడు. 2వది, అధికారాన్ని తిరస్కరిస్తాడు. ఎందుకని? అధికారం కొరకు తిరస్కరిస్తాడు. 3వది, నాలుకతో ఏం చేస్తాడంటే ఆయన, అది మంచిది కాదు, ఆ మంచి పని కాదు, ఇవ్వు, ఆ చెయ్యే, చూసారా ఓ అని వలబోసేస్తాడు జనాన్ని చేయనీయకుండా. ఇదిగో 4వది, అతిథి సత్కార్యమును అడ్డుకుంటాడు. సంఘములో అతిథి ప్రియులు ఉండాలి. అతిథి ప్రియులుగా చేయనీయకుండా అదిగో వారిని నాశనం చేస్తాడు. ఇది దయోత్రిఫే యొక్క క్యారెక్టరు. అందుకని ఈ 4వ పాయింట్ని మనం ఆలోచిస్తున్నాము. అందుకని చెప్పబడిన లేఖన ప్రకారం ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులమై ఉండి, వద్దునైనా సత్కార్య విషయములో భ్రష్టులమైపోదుమా? సత్కార్య విషయములో దేవుడు కోరుకున్నట్టు దాన్ని చేయగలిగినటువంటి మొదటి వరుసలో నువ్వు ఉండాలి. మనల్ని పుట్టించింది దేవుడు దీనికా దానికేనైనా? నిజం చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, చేయమంటున్నాడా చేయవద్దంటున్నాడా? ఇదిగో ఒకవేళ చేయవద్దు అని నీకు ఎవరైనా చెప్పారనుకోనైనా, చేయవద్దు అన్న లేఖనం ఒకటి చూపించమనండి వాళ్ళని. నేను సత్క్రియ చేయబోతున్నాను, నన్ను వచ్చి చేయవద్దు, అతిథి మర్యాద చేయవద్దు, సత్క్రియలు ఒకరికి చేయవద్దు అన్నటువంటి లేఖనాలు ఎక్కడైనా ఉన్న బైబిల్లో? చేయవద్దని ఎక్కడైనా ఉంటే ఒకేమైనా మీరు చెప్పినట్టు వదిలేద్దరు కానీ ఇప్పుడు చూద్దాము, చేయమని ఉందా చేయవద్దని ఉందో చూద్దామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలన్నా, సహోదర ప్రేమను నిలువరముగా ఉండనిమో. సంఘంలో ఎట్టుందంటే సహోదర ప్రేమ ఉందా? దాన్ని ఎట్ట ఉండనియే? నిలవరంగా ఉండని అంటే నేను కంటిన్యూ. ఓకే, నిలవరంగా ఉండనిమ్మో. సూపరు. ఏదో మీరు వింటున్నారని ఆ 4 నోరులు నాకు చాలా అర్థమవుతుంది. మిగతా నోరంతా దేవా ఆయన ఏం పలికితే ఏం పోద్ది, మంచి మాట కదా చెప్పబోతారు. నిలవరంగా ఉండనివ్వడము అని అంటే అటు ఎగిరి మళ్ళీ బొడుచుకుని పడిపోతారు. ఆహారే అట్టే ఉండో అని.
నిలవరం అంటే అదే కదా నాయన. నీళ్ళు మీరు చేనికి కడుతున్నప్పుడు చూడాలి, దూరం నుంచి కాలువలో వస్తూ ఉంటాయి నీళ్ళు. ఆడ వస్తుంటే మనం ఇక్కడ కడుతుంటాం. మరి అవి ఎప్పుడు ఆగిపోయి ఉంటుంది, కానీ అక్కడ వస్తున్నది మాత్రం మనకు తెలుస్తుంటుంది. మనం వస్తూ ఉందని నిలబడి ఉంటాము. అక్కడ 2 పట్టాలు బారిపోయి ఉంటుంది పక్క అయిన వాడికి. ఏమైపోతుందా, తెగిపోయి. నువ్వేం చేయాలి తెలుసు, అప్పుడప్పుడు ఇక్కడ మడేసేసి ఈ కొస నుంచి ఆ కొస వరకు పోయి రావాలా. ఎందుకని, ఎక్కడైనా అది తెగిపోయి ఉందో ఏమో చూసుకోరా. లేకపోతే ఆడబారుతూ ఉంటుంది, నువ్వు ఏడు నిల్చుకొని ఉంటావు, కానీ నీళ్ళు మాత్రం వస్తూనే ఉంటుంది. ఏదది కొస నిలవరంగా బారితేనే పారుతాయి, తెగిపోయింది అనుకో పారదు. కొంతమంది సత్క్రియలు, అమ్మయ్య ఆదివారం ఇచ్చేస్తుండలా ఇంకా ఫ్రీ. నేను ఈ ఆదివారం ఎవరు చేసేది, వచ్చే ఆదివారం ఎవరు చేసేది? నిలవరంగా ఉండనివ్వు, నిశ్చయించేసుకుందాము. ఆయన చెప్పిన మాట ఏదైనా, దేవుని పని కొరకు మీరు కొంత సొమ్మును ఏం చేయనైనా నిల్వ చేయి. ఆ వారం అంతా 7 రోజులు ఉంది, 7 రోజుల్లో నువ్వు వెళ్తావు కదా బాబు ఎక్కడికైనా కూడా. ఇది నాది కాదు, ఆ బైబిల్లోనట్టు పెట్టి నువ్వు కొంత ఇది ఏదో మిగిలినట్టుంది నాయన. ఆడ పెట్టకపోతే ఆడ రెడీగా ఉంటారు ఇంటికాడ. మీకు తెలుసో తెలియదు, దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును ఆ దేవునికి ఇవ్వకుండా మీరు జోబులు పెట్టి నిండుకుపోయినారంటే వచ్చి కూర్చొని ఉంటారబ్బా. ఏం లేదు బాబా, కరెంటు బిల్ కట్టలేదా అన్నాడు అనుకో, అయిపోయింది అక్కడ. ఇదేనా? లేదు, నిజంగా లేదు చూడు. ఎందుకంటే ఎక్కడ పెట్టేస్తున్నావా? ఆ నిల్వ, కొంత సొమ్ము నిల్వ నువ్వు చేసుకొని ఉన్నావు, నిబ్బరంగా జరుగుతుంది పని. నీ వల్ల ఆ పని ఆగటం లేదు. ఇప్పుడు చెప్పినైనా 4 వారాలకు చేయవలసిన దాన్ని ఒకే ఒక వారంలో ఇచ్చేసి మిగతా 4 వారాలు మీరు దేవునికి చేయి చూపించేస్తే దాన్ని నిలవరము అందురా. అది నిలవరమైన పని అందురా. అటన్నట్టు ఇంట్లో కూడా అట్టే చేయండి. కాయగూరలు 1 రోజు కొనిచ్చేసేయి. 4 రోజులు వారానికి ఎన్ని రోజులైనా 7 రోజులు 1 రోజుకి మాత్రం కాయగూరలు కొనిచ్చేసి మిగతా 3-4 వారాలు వెంకటరమణ సరోజ మెట్ట కూర ఉంటా చూస్తా నేను. ఇంపాసిబుల్. ప్లీజ్, అక్కర్లు ఇది ఒక అక్కరగా నువ్వు భావించు, అది చెప్తున్నాడు ఆయన. చదువునన్నా ఎంత గొప్పగా ఉంది మాట. సహోదర ప్రేమను నిలవరముగా ఉండనిమ్మో. అదిగో సహోదరులకు ఆతిథ్యము చేయ మరవకుడి. మర్చిపోమన్నాడా? మర్చిపోవద్దు అంటున్నాడా? కానీ ఇక్కడేమంటున్నారు? దేవుని ఎరగమన్నట్టు ఉన్నారు. ఏం చేయకుండా, ప్రతి సత్కార్యముని చేయకుండా. ఇక్కడ చేయమని ఉందా, చేయవద్దని ఉందా? మనం చేయాలి నైనా. నా కోసం చేయొద్దు. నేను అదే కదా మీకు చెప్తున్నాను. కొంతమంది సోదరులు చూశారు నాయన, ఉదయం కల్లా కాయగూరలు కొని తీసుకొచ్చి ఇచ్చేసి పాపం ఆ సోదరి పిల్లలు అందరూ వచ్చే లోపే మొత్తం రెడీ చేసేసి కూర్చొని ఇదిగో కవర్ నాకు ఇస్తున్నారు. కవర్ అద్భుతంగా చదువుతున్నాను. హ్యాట్స్ ఆఫ్. మీరు అట్టే చేయండి, నాకు చాలు. నేను డబ్బు ఇవ్వలేను, కానీ అక్కడికి పోయి వచ్చే పెట్రోల్కే మన పిల్లల బండ్లు ఉన్నాయి కదా, పట్టేసి పిల్లలకి బండి కారు పెట్రోల్ పట్టి పంపించేశాను. లేదా అకౌంట్ అని పెట్టి నాకు అక్కడ ఎక్కడ ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఎవరు పోతారో పట్టుకోమమ్మను సార్ అని చెప్పు, వాడికి చెప్ప డైరెక్ట్గా. నైనా మిమ్మల్ని నొప్పించడానికి చెప్పట్లేదురా, మీ లెక్కకు విస్తార ఫలము కలగాలని మాట చెప్తున్నాను. పరలోకం రావాలంటే ఈ పని మీద చేయాలి నాయన. ఇదిగో ఇచ్చేస్తే అక్కడ ఇచ్చేస్తేనే అది అని. ఒకవేళ నువ్వు అపనమ్మకంతో ఉన్నావేమో, నువ్వే చెయ్యో లేదా చెయ్యొచ్చో. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే. ఇది కదా జీవితం అంటే. దేవదూతలకు ఏం చేశారట ఆయన? ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. దయ ఉంచి సంఘములో కష్టపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
నేను సంఘములో ఉండే వాళ్ళందరినీ అని అంటే దానికి దేనికి సంబంధించి దేవుని పనిలో వారు కష్టపడుతున్నటువంటి కష్టాలను చూడండి, వారి ఇబ్బందులను చూడండి, వారి దేవుని పనిలో సమిష్టిగా ఉంచుకొని ఆరాడు చూసారా, ఒకరికొకరికి కొదవు కాకుండా దేవుని పనిలో ఉన్నారు. సొంత పనులు కాదు, వ్యక్తిగతంగా వారు చేసుకున్న అప్పులు, వ్యక్తిగతంగా చేసుకునేటువంటి దాని గురించి కాదు. వీలైతే కూడా చేయి, దానికి కూడా వద్దని లేదు. నీ వల్ల చేయగలిగితే అది చేయమని చెప్పింది. కానీ అట్టి క్రియలను చేయడానికి ముందుకు వచ్చిన బిడ్డలను కూడా చేయనీయకుండా చేస్తున్న దైవత్రిఫే. నువ్వు జాగ్రత్త, అటు వాడిని, వాడు చేదైన వేరు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం ఈ ఉదయం కూడా చూసాము. 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పేతురు 4వ అధ్యాయం. సనుగు కొనకుండా చూసానైనా మీరు ఇచ్చేటప్పుడు నాయన ఇదేంది ఇది ఇట్ట అసలు అప్పుడే అక్కడికే పోయింది ఆ బహుమానం. దేవుని యొక్క వరం ఆడ పోగొట్టుకునేస్తాను. పెట్టేయడానికి నిశ్చయించేసుకునేసిన తర్వాత నువ్వెందుకు సపీరగా మారిపోతావు? సన్నగడం ఎందుకు, గొనగడం ఎందుకు? నిర్ణయించుకునేసావు, ఇచ్చేసేయి నాయన. మళ్ళీ లోపల కొట్టుకొని కొట్టుకుంటుంది కొంతమందికి. ఇది ఇచ్చేస్తే ఇది ఇచ్చేస్తే ఓయమ్మ నేనేమైపోతాను, మాకేమైపోతుందో. అందుకే చెప్తున్నాడు ఏమని, సన్నుగు కొనక ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడు. చూసారు, మనమందరం ఎవరినైనా గృహ నిర్వాహకులము. గృహం అంటే ఇల్లు. ఇల్లు అంటే ఎన్ని ఇల్లులు ఉన్నాయా, ఎన్ని గృహాలు ఉన్నాయి? దేవుని గృహము. మీరు ఎవరైనా మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరే దేవుని గృహం. ఇది నా ఇల్లు, ఇది మా ఇల్లు, ఈ పని నాది, ఇది మాది అని ఎవరైతే అక్కరగా చేస్తారో వాళ్ళు జర మాది, ఇది ఏ నాది. నీ బల్లెట్ట తుడుచుకుంటావో మీ ఇంట్లో, అలాగే ఇక్కడ నీ ఇంట్లో ఏ విధంగా తింటావో అదే విధంగా ఇక్కడ నువ్వు అక్కడ ఎట్ట చేసుకుంటావు ఇంట్లో, అది ఇక్కడ అలా. అది నీ గృహం. నీ గృహానికి ఏదైనా కొరత ఉంటే గబగబా తెచ్చేసుకుంటావు. అందుకని పట్టుకుని డీమార్ట్కి వెళ్తావు. డీమార్ట్లో పోయేసి ఆ బండి ఒకటి బ్యాగ్ కూడా చాలుతుంది మనకి. బండి ఎత్తుకోపోయేసి ఓ పప్పు ఇంటికి ఉపయోగపడుతుంది, ప్యాకెట్ వేయి, పోయి ఉప్పు ఇది కూడా ఉపయోగపడుతుంది, నూనె. వాడు పేర్లు ఏడ మర్చిపోతారని వాడు పేరు చేసి మనల్ని వదిలేస్తానైనా దొంగోడు. చూసారా, పోయి మనం 2-3 కొనడానికి పోయి ఉంటామా, నాకు తెలిసి అక్కడ 5-6 లేకుండా రారు బయటికి. అన్నీ ఎదురుగా పెట్టేసి ఉంటాడు. అంటే నీ గృహానికి ఏది కావాలో గృహిణి, అమ్మ, గృహిణి, నిజమైన అమ్మ. స్త్రీలు కూడికి వచ్చి ఉంటే తెలిసి ఉండేది అమ్మ పరిస్థితి ఏందో. రాని వారికి మేమేం చెప్పలేం, కానీ వచ్చినటువంటి అమ్మలకు తెలుసు అమ్మ పరిస్థితి ఏందో. నీ బిడ్డ వెంటనే కనబడతాడు, 2 బిస్కెట్ పెట్టి తీసుకుంటావు. నీ ఇంటి ఆయనకి కాఫీ అంటే ఇష్టము, ఆ కాఫీ తీసుకుంటావు. నేనేం అడగలేదు వాళ్ళు. షాప్లో నేను నిలబడిన తర్వాత, ఎందుకంటే ఇవన్నీ విచిత్రం అనిపిస్తుంది. ఇవన్నీ తీసుకుంటుందంటే గృహిణి, గృహమును కాపాడే ఆమె. సంఘాన్ని నువ్వు ఏ విధంగా ఎప్పుడైనా చూసావా తల్లి? నా సంఘానికి ఇది కావాలని ఒక కరివేపాకు కట్టనెత్తుకొచ్చేసినావమ్మా నువ్వు. సరే, నీ గృహమో నువ్వు ఫీల్ అయితే ఓ పెనాయిల్లు తెచ్చిపెట్టకూడదు అక్కడ. నీ సోదరులే కదా, మీరు పోయే లోపు అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత దిగండి అమ్మా, కంపు కొట్టిపోద్ది బాత్రూంలో. ఇంతమంది పోయేసి పోతారు, గమ్మని వెళ్ళిపోతారు. దాన్ని ఎవరు కలిగేది? మీ ఇంట్లో బాత్రూమ్కి కంపు కూడా రాదు. కడిగినావా బాత్రూము? పని మనిషి వచ్చి 2 సార్లు కలిగిందా? పెనాలు వేసిందా? అడగవే. నీ గృహిణి, నువ్వు గృహము అని అన్నప్పుడు నా సంఘములో సోదరులకు ఉప్పు ఉందా, పప్పు ఉందా? వచ్చేసా మీరు త్యాగస్తులు రా నాయన. ఒప్పుకున్నారే సంవత్సరం అంతా, వాళ్ళ ఇంటికి ఉందో లేదో చూడదు ఆ పప్పు, ఉప్పు, నూనె. తెలుసో మీకు తెలియదు. కొంతమందిని గృహిణిగా చేసేసా నేను. రొటీన్ అయిపోయారు వాళ్ళు, పరిగెత్తుతారు, పోయి షాపులో పోయి కొనుక్కొని వస్తారు.
కొనుక్కొని మొత్తం ఏది అయిపోయి ఉందో మళ్ళీ నింపేసుకుంటారు, ఏది అయిపోయిందో మళ్ళీ తెచ్చుకుంటారు. ఏదైనా నీ అలవాటు, నీ సంఘాన్ని కుటుంబంలాగా ఎవరైతే చూస్తారో, నా సంఘానికి ఇది అక్కరా, మనం చూస్తూ అక్కడ లోపం ఒకటి ఉంటుంది, మనం ఇవ్వగలము, మన దగ్గర కూడా ఉంటుంది, కానీ చూస్తూ గమ్మున వెళ్ళిపోయినట్టు నువ్వు ఎట్ట గృహిణి అవుతావు? చూసాడా, నువ్వు వెళ్తూ ఉంటావు, వెళ్తూ ఉంటే ఫ్రెష్గా కాయగూరలు కనపడతా ఉంటుంది కారులో, అది పడతా ఉన్నాం అనుకో, రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు, టక్కన ఆపి వెంటనే ఎవరు దమ్మని నన్ను అంటది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు దమ్మన్నారు నిన్ను, ఉంది కదా అని, నువ్వు నేను గృహిణి, నేను గృహుడు. ఎందుకనంటే గృహంలో నాకు ఏది కావాలో నాకు తెలుసే, నీకేం తెలుసా, వండి పెట్టేదానివి, అంతే కదా. ఇది యజమాని యొక్క పని. సంఘములో ఉన్న ప్రతి సోదరుని నువ్వు గృహ నిర్వాహకుడు అని నువ్వు ఎరుగు. ఎందుకునైనా వెళ్ళదు ప్రపంచానికి సువార్త చెప్పండి, ఎట్లా నాకు చెప్తాను. ఎక్కడికి వెళ్దు, ఏ ఊరు వెళ్దు, మనం 4 సంఘాన్ని కట్టించేసే లోపు ఎబ్బో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామో. ఇటుకిని చేస్తే తరిమి మండలానికి ఒకటి చేయమా? నిజమా కదా చెప్పండి, పెరగదా? 4 ఇల్లు కట్టాడు, ఎందుకంటే గృహుడు. గృహంలో ఏం కావాలో తెలుసు, అతనికి ఎంత సేవ చేస్తాడో తెలుసు. ఈ ఇల్లు కట్టారా, సోదరులు ఉన్నారు, ఓ ఇల్లు అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టేస్తుంటారు, మళ్ళీ ఇంకొక ఇల్లు, మగ ఇల్లు, 6 ఇంట్లన్నీ కలిపి ఇంకొక ఇల్లు, 6 ఇంట్లన్నీ కలిపి ఇంకొక ఇల్లు. ఓ నాయన, ముత్యాల పొలమంతా కట్టేసినారు. కట్టు, అది సంఘమును కట్టు. ఇప్పుడు చదువుదయ్యా, ఎంత బాగుందో చూడు ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు, ఒకనికొకడా, ఒకడేనా? అది గురించి గుర్తుపెట్టుకోండి. ఆయన చేస్తాడులే, నేను ఎందుకు ఇస్తానా, ఆయన ఇస్తాడులే, నేను ఎందుకు ఇస్తానా అనకు. అందరూ ఒకనికి ఒకడు ఆదిత్యము చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరమును పొందిన కొలది. అదే చెప్పాను, ఒకరికి 2 లక్షల శాలరీ ఉంది, ఒకరికి ₹1,00,000 శాలరీ ఉన్నాయి, ఒక 10,000 శాలరీ ఉంది, ఒకరికి 5,000 శాలరీ ఉంది. దేవుడిచ్చిన కృపా వరమును బట్టి, వారి స్థాయిని బట్టి ఒకనికి ఒకడు ఉపచారము చేయుడే. నువ్వు ₹1,00,000 ఉన్నవాడు కూడా నువ్వు 2,000 ఇస్తే, 1,000 రూపాయలు ఇస్తే ఎట్లనైనా సరే, ఎంత అన్యాయం జరిగిపోతుందో. కుటుంబంలో 4 కుటుంబం, 4 సంపాదిస్తున్నారు, 4 తీసుకొచ్చి 4 ఆడ పడేసినారంటే హ్యాపీగా పని జరిగిపోతుంది. సంపాదన ఎక్కువ, ఇచ్చేది తక్కువ. అలాన్నప్పుడు పని ఎట జరుగుద్ది? దేవుడు దీన్ని చూడ్డా? దీన్ని ఎరగడా? దీన్ని గృహం అంటారా? దీన్ని నిర్వాహకం అనుకుంటారా? మోసపోతామో, వ్యక్తిత్వ నిర్మాణం దెబ్బతింటుంది, అది దైవత్రిఫే లాంటి వాళ్ళు అయిపోతాము. చేయమని చెప్పిన ఈ ఆజ్ఞలను ఇదంతా వద్దంటున్నాడు వాడు. ఏం కొవ్వ నీకో, ఏమి ఇస్తున్నావో, మేమేమి ఇవ్వలేకనా, మేమేమి చేయలేకనా అన్నానంటే, ఇదేంద్రా బాబు, మనము ఇవ్వాలని వచ్చినాము, ఇక్కడికేమో ఇవ్వకూడదు అనుకుంటున్నారు వీళ్ళు, ఏంటిది అన్నప్పుడు అయోమయంలో పడిపోయి వాడి పాపం అంతా నీది కదా. చాలా పాపము నా సోదరి సోదరు. నువ్వు వీలైతే ఇప్పించు, చెయ్యిచ్చు, చేయరాని వాళ్ళ చేత కూడా ఏం చేయనైనా చెయ్యిచ్చుమంటే వీళ్ళేం చేస్తున్నట్టునైనా ఎరగమన్నట్టు ఉన్నారు తమ క్రియలలో. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు దేవుడు, సంఘం నాకు తెలుసు, అపోస్తలుల బోధ నాకు తెలుసు, నాకు తెలియకపోయింది ఏందమ్మా, నాకు తెలుసు అని చెప్పుకొనొచ్చు. ఇదేందయ్యా, ఎరిగి మనల్ని నువ్వు చేయకపోవడం ఏందని మాటలేనా? సరే, కోతలేనా? క్రియ లేదా? కోతలు అంటారు, పుసా నోట్లో వాడిని కొడవలు ఇచ్చి వదలాలా. అర్థమైందనైనా? అది మాకు వాక్యం వచ్చు, మాకు అపోస్తల బోధ వచ్చు, మేము ముత్యాల పాలెం సంఘంలో ఉన్నాం, అసలు మమ్మల్ని ఎవరు అనుకున్నాం, సూపరే. కానీ వారు ఏమైంటున్నారంటే, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలని గైకొనడు. ఏది ఆజ్ఞ?
ఆజ్ఞ. ప్రతి సత్కార్య విషయం ఆజ్ఞ ఏది? పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆజ్ఞ చెప్తున్న చూడండి. ఎప్పటి నుంచి ఉండాలంటే తెలిసి ఆజ్ఞ. ఆ మాట చూడండి. ఆయన పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువునా. సరే 3వ వచనం అండర్లైన్. మొదటి ఏ మొదటి దినదయా? అది బాప్తిసం ఏ రోజైతే పెన్నా నదిలో దిగినావో రవి, ఆ రోజు నుంచి అది మొదటి దినము. ఓకేనైనా? మొదటి దినము నుండి ఇది వరకు అంటే 2026 ఫిబ్రవరి 15వ తేదీ వరకు అదయ్యా సువార్త విషయములో మీరు నాతో పాలివారైనట్టు చూచి, ఆయన మీరు లేకపోతే ఎంత పని అటు చేసి ఉంటాను నేను. చూసే ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో. ఇంకేదైనా అడగలేదు మిమ్మల్ని. ఈ సువార్త పని విస్తరణ కొరకు మీరు ఏమేమి చేయవలసి ఉందో బేసిక్స్ అన్నీ చేయించాను మీ చేత. సువార్త పని, సువార్త విషయంలో మీరు మాతో పాలివారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను అబ్బాబ్బా ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎప్పటి వరకు చేయాలంటే నేను దీన్ని అదేనండి యేసుక్రీస్తు దినము వరకు అంటే 2వ రాకడ వరకు దాన్ని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను. ఇది మిమ్మల్ని చేయమంటుంది కూడా. చేయమని చెప్పిన దాన్ని నేను ఎరగను అన్నావే, ఎరిగి కూడా ఎరగనమన్నట్టు ఉన్నావే. తెలుసు గమ్మని ఉంటాం. నేను దీనికి ఇంత ఇవ్వమ్మా, దీనికి ఇంత ఇద్దాము, దీనికి ఇంత ఇద్దామంటే గమ్మని ఉంటారు. అలా ఎరిగి కూడా ఎరగమన్నట్టు ఉన్నావే. ఈ పని నువ్వే చేయాలి, కానీ నువ్వు ఎరగనట్టు గమ్మని కూర్చున్నావు అనుకో ఎట్నైనా. ప్లీజ్, ఇది దైవత్రఫే పనులు వద్దునైనా. ఈ క్యారెక్టర్ తప్పు. ఎరగమన్నట్టు ఉన్నారనడానికి ఇది ఏ సూచనలో. మనకిచ్చినటువంటి తలాంత అవసరం అద్భుతమైంది. నువ్వు తీర్పు దినం కొరకు సిద్ధపడ్డ కొరకు సార్ కొంత దాని కొరకు కష్టపడు. ఇప్పుడు ఈ నెల నీ శాలరీలో కరెక్ట్గా వస్తుంది, ఇంటికి రెంట్ కట్టేస్తున్నావు, ఏదైనా కరెంటు బిల్లు కట్టేస్తున్నావు, ఫీజులు కట్టేస్తున్నావు, పిల్లలకి అంతా ఓకే అయిపోయింది. రైట్. ఇప్పుడు అదనంగా ఏం కావాలంటే హాస్పిటల్ని ఊరు లెక్కేయం మనం. నిజం చెప్పానైనా హాస్పిటల్కి కూడా ఒకటి ఎత్తి పెడతారంటే చదివిన వాళ్ళు ఏమైనా దాన్ని ఏమంటారు నైనా కార్డు, హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ ఏదో వేసుకుంటారో ఏమో. ఓకే, అది కూడా అది లేని వాళ్ళు దాన్ని అసలు లెక్కలో కూడా బెటరు. కానీ ఉన్నట్టుండి డొముక్కను వచ్చి పడిపోద్ది. అది ఎంత ఒక్కసారిగా 1,00,000 గట్టు 2,00,000 గట్టు అన్నారంటే అయిపోయినాం మనం. గిలగిల తన్నుకుంటాం. ఇది ఎట్టా? కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే నువ్వు ఖర్చు పెట్టేటప్పుడే దాన్ని కూడా నువ్వు నిల్వలో ఉంచుకో. అవసరతలో అది ఒక అవసరత, అది ఎంత సత్యమో. ఆయన నీకిచ్చిన జాబ్లో ఎవడిచ్చింది జాబ్ని? దేవుడు. ఆయనకే నువ్వు ఆయన కోసము హాస్పిటల్ ఫీజును మర్చిపోతావు ఏంటి? దేవుని ఫీజుని ఒక వంతు ఫీజు నువ్వు ఎత్తడబడేయాలి కదా. అందుకే కదా వాళ్ళు తెలియక చేస్తున్నారు ఆ పనిని. మనం తెలిసి కూడా చేయటం లేదు. దశమ భాగాన్ని ఒక భాగం అని ఎత్తి పెట్టేస్తున్నారు. దశమ భాగం లేదు ఇప్పుడు, వర్ధిల్లిన కొలది. అంతేకాదు ఇంకా ఎక్కువ నిన్ను నీవే ఇచ్చుకునే స్థితి వరకు ఎదిగిన మనము, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న మనము కాముకున్నవేంటి నువ్వు? అది కాదు. దీని కొరకు నువ్వేం చేయనైనా నిల్వ చేయు, ఇంకొంచెం ఎక్కువగా కష్టపడు. ఇప్పుడు వెంటనే బంగారు చేయని అడిగింది అనుకో, ఇప్పుడు నువ్వు కాల్స్ ఎవరు అడిగిన ఇచ్చేటట్టు లేదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుని ఆడవాళ్ళారా, అడగబక్కండి. 1,60,000 సవరా, 1,60,000 ఇప్పుడు చైన్ యాడ్ తీసి ఇచ్చేది నాయన. నాకు నువ్వు అదేనైనా గాజులు గొలిందే అబ్బాయ అన్నీ కట్టరు నీక అని అన్నారనుకో, చచ్చాం కదా అయినా. ఏడబోయేమో అప్పుడు ఇప్పుడు ఏం చేయాలా రమణ? సరే ఇప్పుడు కొని అలా ఏడస్తా ఉంది, ఏం చేద్దాం బా? రోల్డ్ గోల్డ్ వేద్దాను. అది తెలివిలు ఎక్కువ కాదు నేను. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు వేయాలి, కంపల్సరీగా వేయాలి అని అన్నప్పుడు ఏం చేస్తావు?
శాలరీని ఏం చేయలేవు, ఏం చేస్తావు తల్లి? ఎక్స్ట్రా డ్యూటీ చేయి. దాన్ని ఓటీ చెయ్యే. నేను దేవుని కొరకు ఓటీ చేసినాను, ఎత్తండి చెయ్య. ఎరిగినాము మరలా ఎవరినా? దేవుని. కానీ ఆయనకి భాగమే లేకుండా చేశారు కదయ్యా, ఆయనకి వంతే లేకుండా చేశారు కదా. ఇది తప్పు. చేయమని పని చెప్పిన చేయని. ఎందుకు నేనేమంటాను చూసారా, మీరు ఇప్పుడు ఉన్నదాన్ని మీరు కలిపెట్టవద్దు. మీరు కరెక్ట్గా సరిపోతుంది, రెంట్కి సరిపోతుంది, ఫీజుకి సరిపోతుంది, అన్నికి సరిపోయింది, పర్వాలేదు. తంబి 1 hour ఓటీ చేయో, 1 hour దేవుని పని కొరకు చేయు. అది ఎంత వచ్చిందో దాన్ని అంతే ఎత్తి దేవునికి ఇచ్చేసి దేవుని పనిని చేయించో. ఎందుకు ఆగుతుంది నాయన ఈ పని? ఇలా చేయని వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే ఇంతకంటే జ్ఞానమా చెప్పు నాయన. ఎక్స్ట్రాది ఏదైనా చేయాలని అంటే ఇప్పుడు ఉంగరం అడిగిందో గాజులు అడిగిందో దాని కొరకు ఏం చేస్తా అంటే ఓటీ చేస్తూ ఉంటావు కదా. దాన్ని నిల్వ చేసి చీరో బంగారమో ఏదో ఒకటి ఎత్తిస్తావు కదా. నిన్ను ప్రేమించినటువంటి నువ్వు ప్రేమించేటటువంటి నీ అమ్మాయికి లేదా నీ భార్యకి ఇచ్చావు. మరి నిన్ను ప్రేమించే దేవుని కోసం నువ్వేమి ఇచ్చావో? ఆయన్ని ఎరగమన్నట్టు ఉంటావా? ఆ మాట చూడండి ఎంత బాధ వేస్తుందో. ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎక్కడ ఉంది చెప్పు నాయన. నాకు తెలుసు, అన్నీ తెలుసు, నేను ఇవ్వలేను. కొంతమంది చూడైనా ఇది దేవుని కోసం ఎత్తి పెడతారు. అట్లాంటి ఫ్యామిలీ కూడా నాకు తెలుసు. ఎత్తి పెట్టి ఉంటారు. ఏదైనా అవసరం వచ్చేసింది అనుకో, ఇప్పుడు దేన్ని తీసేస్తారా? దేవుని కొరకు ఎత్తి పెట్టినవే దాన్ని కూడా తీసేస్తారు. ఏది వచ్చినా దాన్ని దాగకూడదు. దేవునికంటూ నువ్వు ఏదైతే ఎత్తి పెట్టున్నావో నాయన, నువ్వు చేసి చెప్పు మాకు అంటావనే నేను చేస్తూ ఉన్నాను. బాక్స్ పెట్టుకొని నిల్వ చేసేసి ఎత్తుకొచ్చి దాన్ని నేను తాకనివ్వను. నేను ఏడ పెడతాను కూడా ఈ వీళ్ళకి కూడా తెలియదు. నేను నిల్వ చేసి ఒట్టేసి చెప్తున్నా, నిల్వ చేసి ఎవరైనా నన్ను నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తే మీ వరకు రహస్యంగా చూపిస్తా ఆ బాక్సు. నేను చేయింది చెప్పకూడదు కదా. నాకు ఒక తలాంత ఆ భాగ్యం ఇచ్చాడు నా దేవుడు. నేను చెప్పగలగడానికి ఇదిగో నువ్వు చేయరా బాబు అన్నంత జ్ఞానం నాకు ఇచ్చాడు. అది నేను చేసేసి చెప్తున్నా మీకు. కొంత కాదు అది ఇందుకు వచ్చింది, ఇది నాది కాదు. నా భార్యకు కూడా తెలియదు ఇప్పుడు నేను ఏడబెట్టుంటాను, నా కూతురుకు కూడా తెలియదు. నా ప్రియ సోదర సోదరి, అది ఎప్పుడు ఇవ్వాలో దేనికి ఇవ్వాలో కరెక్ట్గా దాని వరకు ఇచ్చేసి మేము ముందుకు వస్తాను. నువ్వు అది చెయ్యి. యెహెజ్కేలు గ్రంథకర్త ఒక ప్రవచనం చెప్పాడు. ఆ బాధను ఒకసారి చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనాన్ని చదువునన్న. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు దేవుని యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా బాయ్ చూసారనా, దేవుని జనుల్లాగే వస్తారట, దేవుని ఎదురుగానే కూర్చుంటారట. చిన్న ఏమంటున్నాడు, వారు నా జనులైనట్టుగా దేవుని ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని. నీ మాటలు అంటే ఎవరి మాటలు? దేవుని మాటలు విందురు గాని. అబ్బా సూపర్ రా. ఇల్లా వారు అనుసరించినట్టునైనా కానీ వింటారు, ఎదురుకొచ్చి కూర్చుంటారు. అందరు మందిరానికి వచ్చినారు కదా, రావాలా, వచ్చినట్టే రావాలా. కానీ చెప్పేది మాత్రం ఏం చేయకూడదా? వినరు. వారు నా జనులైనట్టుగా దేవుని ఎదుట కూర్చుండి దేవుని మాటలు విందురు గాని వాటిని అనుసరించరు. వారి నోటితో అయ్యో మా అన్నాడు, మా ఏమ్మా అమ్మా నోటితో కనపరుచుదురు, నోటితోనే కనపరుచుదురు. ఏమి దానికే పొంగిపోతాం మనం. చూసారా, అట చెప్పే వాళ్ళకి కావాలి, చేసే వాళ్ళని నమ్మరు. మళ్ళా చేసే వాళ్ళకి లేటుగా తెలుస్తుంది పాపం.
కానీ చేయని వాళ్ళకి ముందు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి నోటి మాడుతాం, అమ్మో అయ్యో అయ్యో అన్నాం అనుకో, ఓర్నైనా దాన్ని నమ్మేస్తారు. చూడు ఎంత బాగా రాశాడు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుతురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. చూశారు నాయన, వారు దేవుని సన్నిధినికి వచ్చినట్టే వచ్చి కూర్చుంటారట, దేవుని వాక్యాన్ని విన్నట్టే వింటారట, కానీ దయకన్నారు, దాన్ని అంగీకరించరు. అంటే దాని అర్థం ఏంటైనా చెయ్యరు. వారి పేరే దయోత్రఫే, చెయ్యరు, చెయ్యనివ్వరు. ఎందుకు చేయనివ్వరు వీళ్ళు? నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ, నువ్వు చేసావు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది ఇక్కడ, కాబట్టి నువ్వు ఇవ్వకుండా ఉండవు. సో వాడి మీద దాడికి వెళ్తాము. చూసారా, మంచివాడు మంచి మార్కులు తెచ్చేస్తుంటాడు, వీడు సున్నా. ఇంట్లో పోయి దుమ్ము లేపుతుంటుంది, అమ్మ వాతేస్తుంది వాడికి. ఎవరికే మార్కు? నీ పక్కన స్కూల్కి నీతో పాటు కదా వచ్చింది వాడు తెచ్చుకున్నాడు మార్కు, నువ్వు ఎందుకు తెలియదు వాతేసిందని. అంటే ఇప్పుడు ఈ వాత ఆరిపోయేటట్టు డబల్ వాత వేసేసి వస్తాడు వాడికి పోయి. నువ్వు చదివినావు కాబట్టి కదరా నాకు వచ్చింది బాధ. ఇప్పుడు నువ్వేటో ఏమై ఉండు, నువ్వా మర్యాదగా నాకు లాగేరా, నాకు రాగేపో, నీకేం రాకూడదా? అది ఇదంతా న్యాయం నాయన. దయోత్రఫే, ఎట్టి క్యారెక్టర్ తప్పు. చేయమని చెప్పినటువంటి పనిని చేయడానికి పూనుకుంటున్న బిడ్డలు ఎట్ట నువ్వు చేయలేకపోతున్నావో వాడి ద్వారానే చేయొచ్చో. ఒక గొప్ప అపూర్వమైనటువంటి అవకాశం క్రైస్తవులకి ఏదంటే, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి చేయలేవు, కానీ చెయ్యనా ఇవ్వు, చెయ్యనిచ్చు. చూసారా, డైరెక్ట్గా వెళ్ళు, లేకపోతే ఒకరికి జీతం ఇచ్చి పంపించు. నువ్వు రెండూ చేయవనంటే ఇదిగో ఈ వాక్యానికి సంబంధించిన వారు అవుతారు. నా ప్రియమైనటువంటి సోదర సోదరి, ఆలోచన చేయు. మనం చేయటానికి పుట్టాము. ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేయడానికి పుట్టిన మనల్ని ఆ క్రియనే చేయనీయకుండా చేస్తున్నాడంటే నీకు సివుక్కుమనొద్దు. నేనా చేయకుండా ఉన్నవాడిని చేయకుండా ఉన్నవాడిని చేయు అని అన్నావనంటే అది మంచి పదం అవుతుంది. కానీ చేసేవాడిని చేయొద్దు అన్నావనంటే నీకేమి జ్ఞానం లేదా? నువ్వు కూడా దేవుని వాక్యాన్ని కదా విన్నావు. నువ్వు చేయవద్దు అని అంటే నువ్వు ఎట్టాపేస్తావు? నువ్వు నీ ప్రవర్తన బట్టి ఆయన్ని కూడా చేయనివ్వు. అట్లా చెప్పుకొని వచ్చిన వాడిని ఇది న్యాయమా, ఇది అన్యాయం కదా, ఇలా చెప్తున్నావు, ఇది ఎక్కడ ఏ అధ్యాయంలో ఉంది అది అడగరు. అడిగినామంటే నోరు మూసుకుంటాడు. అందుకని ఒకవేళ ఇలాంటి గుణం, దయోత్రఫే లాంటి గుణం ఒకవేళ ఉందేమో, అట్లాంటి వారిని చల్లగా నువ్వు దారికి తీసుకురా. అట్లయినా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 చూడండి. 13:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 ఉపకారమును ధర్మమును వద్దునైనా, ఇది మర్చిపోకుండా ఉండాల్సినటువంటి, నీ జీవితంలోనే మర్చిపోకుండా ఉన్న సబ్జెక్టులు కొన్ని ఉంటాయి నాయన. ఏమా ఏం కూర నాయన? మొన్న స్రవంతి, మొన్న రాత్రి ఏం కూర మన ఇంట్లో? మొన్న పోయిన బుధవారం రాత్రి ఏందో ఏంటైనా రసమా చెప్పేసినావు. ఆ బుధవారం రాత్రి, దానికి ముందు బుధవారం రాత్రి ఏంది? మేము ముందుకు బుధవారం రాత్రి చెప్పలేవా? నువ్వే కదా కూర చేసింది. చెప్పిందా నేను? నీ పెళ్ళికి ఏమేసావా? నీ పెళ్ళికి ఏమేసావు తల్లి? ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 7 జరిగినది. ఎప్పుడు 7 జరిగిన కూరని చెప్పింది. మొన్న రాత్రి కాక మొన్న బుధవారం రాత్రి జరిగింది చెప్పలేదా? జ్ఞాపకం లేదా? నా పాయింట్ మీకు అర్థమైందో లేదో? కొన్ని జ్ఞాపకం ముందు ఉంచుకునవలసినవి ఉన్నవి, కొన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన సత్క్రియను చేయటం నువ్వు జ్ఞాపకం ముందు ఉంచుకో కూర అదే, మర్చిపోయే కూర అదే. ఎప్పటికీ గుర్తుండాలి తల్లి. మన చదువుతాయిన ఆ మాట. ఉపకారమును
ధర్మమును చేయ మరచిపోకుడి. నాకు కూర పలాందని చెప్పిపోయినా పర్లేదు, కూర పేరు చెప్పపోయినా పర్లేదు, కానీ నువ్వు చేయవలసిన ధర్మాన్ని మాత్రం మర్చిపోక తల్లి. నా ప్రియమైనటువంటి అన్నా చెల్లెలారా, తమ్ముళ్ళారా, దయచేసి గుర్తించండి. మిమ్మల్ని తీర్పు దినం దాటించడం కొరకు నా బోధ అయితే దీన్ని స్వీకరించండి, మరిచిపోబక్కండి. కానీ దైవత్రిఫే ముందు మర్చిపో అంటున్నాడు. చూసారా, దీన్నే మర్చిపో. సత్క్రియను చేయనీయకుండా మర్చిపోయేలా చేస్తాడు. కానీ ఉపకార ధర్మమును చేయ మరవకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమని. ఇప్పుడు చెప్పినైనా ఇది దైవత్రిఫకి ఇష్టమై ఉండాలా, దేవునికి ఇష్టమై ఉండాలా? నువ్వు చేసే సత్క్రియ పక్క వాళ్ళకి నచ్చాలా, దేవునికి నచ్చాలా? నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావో ఆ రూట్లో నేరుగా వెళ్ళిపోనైనా. వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇది చేశారు, అది వద్దన్నారు, ఇది వద్దన్నారు, ఇవన్నీ ఎత్తి పూసుకోబాకు. నువ్వు పరిగెత్తుతుంటే నేను వెనక అందరూ నిన్ను చూసే ఫాలో అవుతారు. అందుకనే నా ప్రియమైనటువంటి సోదరి, ఇది తీర్పుకు ఉపయోగపడే గొప్ప మాట. కానీ దైవత్రిఫే అది ఏమంటున్నాడంటే ఆదిత్య సత్కార్యం, అతిథి సత్కారాన్ని మర్చిపోలా చేస్తాడు, అడ్డగించుకుంటాడు. వచ్చి వాడి పనే అది. నన్ను డిబేట్ పెట్టారు ఈ మధ్య పిల్లలు, అక్కడ మన ఊర్లో డిబేట్ పెట్టేసుకునేసి రమ్మని పిలిచినారు. నాకు తెలియకుండా మా సోదరుడు వెళ్ళిపోతానని అన్నాడు. నేను వెళ్ళిపోయి మాట్లాడతాను, నువ్వు అవకాశం లేదు కదా నువ్వు రావడం, నేను వెళ్ళిపోయి మాట్లాడతాను అన్నాడు. నేను అన్నాను, అన్న ఏంటి నా డిబేట్ అని అంటే, సరే పలానది 2-1 వాళ్ళు 2-1 6 అని వస్తున్నారు. ఇప్పుడు నేను 2-1 2 అని చెప్తే దాన్ని ఏమని చెప్పడానికి వస్తున్నారు వాళ్ళ? ఎంత చెప్పినా నువ్వు లాస్ట్కి వాళ్ళు ఏం చెప్పేసి పోయేదానికి వస్తున్నది. వాళ్ళు వచ్చేది 2-1 6, 2-1 2 కాదని చెప్పడానికి వస్తున్నారు. సత్యమును అసత్యము అని చెప్పడానికి వస్తున్న వారికి డిబేట్ అంటారు. దీన్ని డిబేట్ అంటారు. చెప్పండి ఆయన. ఇప్పుడు చెప్పు, అట్లాంటి క్యారెక్టర్ కలిగిన వాడిని మనం ఏం చేయగలము? దానికి దేవుడే తీర్పు తీర్చాలి. వద్దన్నా అసహ్యం అది కాదు నువ్వు చెప్పించవలసినది కదా. 2-1 2 ఎవడు వచ్చినా ఏం చెప్పు, 2-1 2 చెప్పు. సత్యముగానే చెప్పు. సత్యమును అసత్యము చెప్పి నిన్ను అవమానపరచడానికి వస్తున్న వాడికి డిబేట్ ఎందుకునైనా దానికి? నేను అదే చెప్తున్నా. సత్క్రియను చేస్తున్న వాడిని చేయనీయకుండా వచ్చే దైవత్రిఫే వచ్చిందే దేని కొరకు? దైవత్రిఫే క్యారెక్టర్ పుట్టింది దేనికి? అపవాది క్రియలో పుట్టింది దేనికి? అపవాది పుట్టింది దేనికి? దయ ఉంచి గుర్తించండి. మిమ్మల్ని మీ మేలు కోరి వెంటాడిన వారు కారు, మిమ్మల్ని సంఘముల నుంచి బయటికి త్రోసివేయగోరుచున్న వారు నిన్ను వెంబడిస్తున్నారు. వారు వచ్చి నేను వెంబడించినప్పుడు ఉప్పొంగిపోతున్నావేమో, అసత్యం వైపు నువ్వు నడవకు, వెళ్ళకు. సో ఉపకార ధర్మములు చేయ మరవకు. అది యాగము, అట్టి యాగము అది దేవాది దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది. వాడికి ఇష్టం ఉంటేమీ ఇష్టం లేకపోతే మనకేమైనా? మన దేవునికి ఇష్టమా? అసలు నన్ను అడగకూడదు. నేను కొంతమంది అన్నా నీ పని చేయాలని వస్తానంటారు. ఆ పని చెప్తుండగా నాకు అర్థమైపడుతుంది. ఫుల్ ప్రొసీడ్, వెళ్ళిపో చేసేసి వచ్చి చెప్పాను నాకు అంటాను. కొన్ని చేయడానికి వెళ్తుంటే ఆలోచించిన ఆయన అదేమో సరైనట్టు అనిపించట్లేదు, వద్దు నాయన అని అంటే కొంచెం బాధపడతారు. అదేది నేను చేయాలనుకున్నాను దీన్ని అని, అది వాక్యానుసారం కాదు, అది చేయదగినది కాదన్నప్పుడు మిమ్మల్ని బుజ్జగించినప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టి నడువు. అది కదా కడుతుంది. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 9:7 2 కొరింథీ 9:7 నాన్న. అది సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో తన హృదయములోనా వేరే వాడి హృదయంలోనా? నేను హృదయానికి తగ్గట్ట కాదు, నీ హృదయములో నిశ్చయించుకోవాలా వద్దా? నిశ్చయించుకొనైనా, ఇంకా నిశ్చయం లేకుండా ఉంటే దయచేసి నిశ్చయించుకోండి. నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను దేవుడు. అదండి, ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును మరియు అన్నింటి యందు ఎల్లప్పుడును మీలో మీరు
సర్వ సమృద్ధి గలవారై సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం అనే ఉచితమైనటువంటి అవకాశాలన్నింటినీ విస్తరింపజేయగలడు. దీన్ని చేయాలనుకున్నప్పుడే అది విస్తరిస్తుంది నాయనా. నువ్వు ఈ నిర్ణయం ఏది లేనప్పుడు దేవుని కృప నీళ్ళు విస్తరించదు. ఎందుకు ఇవ్వాలి? నీకు ఇచ్చి పనికి మాలినవాడిగా చేయాలి, ఇవ్వకుండా నేను చంపేయాలి. నీకు అనుకూలంగా దేవుడు ఇస్తూ నిన్ను కాపాడుతున్నాడని అంటే ప్లీజ్ దయ ఉంచి వదులుకోబాకండి అవకాశాన్ని. సో దేయోత్రఫీ యొక్క భయంకరమైనటువంటి వ్యక్తిత్వము, అతిథి సత్కార్యమును చేయనీయడు. కానీ మనం పుట్టింది మాత్రము ముందుగా నిర్ణయించిన ఈ సత్క్రియలను ఆదిత్యము చేయ మరవకుండా చేయవలసిన గొప్ప పని. సో మీరు కూడా ఎవరైనా చేయడానికి నిశ్చయించుకోండి. మీ హృదయంలో నిశ్చయించుకునే తీసుకొచ్చి ఇక్కడ చేయండి. ఏనైనా నువ్వు నిశ్చయించుకునేసినావు, ఆయన వద్దంటాడు. నువ్వు నిశ్చయించుకుంటావు, మీ అన్న వద్దంటాడు. నువ్వు నిశ్చయించుకుంటావు, మీ ఆవిడ వద్దంటది. నువ్వు నిశ్చయించుకొని ఉంటావు, మీ ఆయన వద్దంటాడు, మీ అన్న వద్దంటాడు, మీ తమ్ముడు వద్దంటాడు. అది మహాపాపము, నేరము. నువ్వు ఏదైతే నిశ్చయించుకున్నావో అది దేవునికి సమర్పించుకో, అది చేయు. ఆ పనిని చేయుట కొరకు నువ్వు సిద్ధపడు. అలాంటి పని చేయడానికి వచ్చినప్పుడు నాయన మీ భార్యలు ఉద్దేశిస్తుంటే భర్తలు చేయనీయకుండా దాన్ని అడ్డుపడకండి. ఎవరిగా మారిపోతారు? దేయోత్రఫీగా మారిపోతారు. మీరు కూడా అలాగే తల్లి, మీ కొడుకో, మీ తమ్ముడో, మీ అన్నో, మీ భర్త వారి చేయని ఉద్దేశించిన సత్క్రియను దయ ఉంచి చేయనీయకుండా చూరుకోండి. లేకపోతే మీరు కూడా దేయోత్రఫీలు అయిపోతారు. అందుకని నిశ్చయించుకున్న ప్రకారము చేయండి, అది చేయనివ్వండి. ఇవన్నీ చేయనీయకుండా ఉండడానికి గల కారణం ఏదంటే అదిగో ఏదైనా ప్రధానత్వము, ఇదే నాకు కావాలి అని దానిలో కలహమును పుట్టేసుకుంటుంది. ఆ ఒక్క చిన్న కలహము ఇది కుటుంబం అంతా కూడా నెమ్మది లేకుండా చేస్తుంది, సంఘం అంతా నెమ్మది లేకుండా చేస్తుంది. కలహము 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 కలహము. ఇటు కలహానికి మీరందరూ దూరమై చక్కటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని దేవుని ఎదుట చల్లగా నిలబడాలి. అందరూ తీర్పుని తట్టుకుని మరణాంతరం ఉన్న ఆ పూర్వమైనటువంటి లోకంలో యుగయుగాలు మీరందరూ పరలోకంలో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.